హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్కి మనకి కొత్త కాలేజెస్ అనేవి యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో ఫేజ్ 3 నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఆ కొత్త కాలేజెస్ లిస్ట్, దీంతో పాటు మనకి ఫేజ్ 2 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఫేజ్ 2 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో మాత్రం వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్, అలాగే కొత్త కాలేజ్ లిస్ట్ గురించి చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే నర్సింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మనం పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసుకుంటే ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మనకి మెయిన్గా కనిపించేది వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి సంబంధించిన లింక్ అనమాట, ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళది. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నెట్ షాప్ మాత్రమే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట, వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డేట్స్. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 21 ఈవినింగ్ 8 PM నుంచి December 25 ఈవినింగ్ 6 PM దాకా అనమాట. సో ఈ డేట్స్ మీరైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది లాస్ట్ ఫేజ్ అని ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇదే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన ఫైనల్ ఫేజ్ అనమాట. సో దీని తర్వాత కూడా మనకి సీట్స్ అనేవి లెఫ్ట్ ఓవర్ అయితే అప్పుడు మనకి సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం పీడిఎఫ్ స్క్రోల్ చేస్తే మనకి టోటల్ సీట్స్ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అన్ఫీల్డ్ సీట్స్ అంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో సో అవి అన్ఫీల్డ్ సీట్స్ అనమాట. సో ఫేజ్ 2 తర్వాత మనకి దాదాపు 1603 అన్ఫీల్డ్ సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నాన్ జాయినింగ్ సీట్స్ అనమాట. నాన్ జాయినింగ్ సీట్స్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని రిపోర్టింగ్ అయితే చేయలేదన్నమాట సీట్ వచ్చిన తర్వాత. సో అవి నాన్ జాయినింగ్ సీట్స్. సో ఇవి వచ్చేసి 1648 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి న్యూలీ యాడెడ్ కాలేజెస్ వచ్చేసి 108 సీట్స్ అనమాట. సో టోటల్గా మనకి 3359 సీట్స్ అయితే ఈ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్కి అయితే ఉండబోతున్నాయి అనమాట. ఇప్పుడు మనం ఆ కాలేజెస్ నేమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లారెన్స్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇబ్రహీంపట్నం. నెక్స్ట్ గుడ్ సెమర్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. నెక్స్ట్ వచ్చేసి అల్లూరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఒంగోల్. ఆ తర్వాత డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పిడుగురాల. నెక్స్ట్ వచ్చేసి బొలినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. సో ఈ 4 కాలేజెస్ అనేవి మనకి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేయబోతున్నాను అనమాట. టోటల్గా ఈ 4 కాలేజెస్ నుంచి 108 సీట్స్ అయితే ఉండబోతున్నాయి. సో గైస్, మీకు ఎస్వీ రీజన్ నుంచి టాప్ కాలేజెస్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. సో ఈ టాప్ కాలేజెస్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్, ఆ కాలేజ్ యొక్క కోడ్, ఇక్కడ మనకి కాలేజెస్లో కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. సో మనకి ఏయూ రీజన్ నుంచి ఒక మంచి కాలేజ్, అలాగే ఎస్వీ రీజన్ నుంచి టాప్ కాలేజ్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఈ కాలేజ్ డీటెయిల్స్ కావాలంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్లో మీరు ఆ కాలేజ్ అయితే మిస్ కాకండి. సో ఓకేనా. సో ఆ కాలేజ్ డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో వెబ్ ఆప్షన్స్ సంబంధించిన లింక్, అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్ అయితే పిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా అయితే పెట్టండి గైస్. కట్ ఆఫ్ అయితే చూసుకొని పెట్టండి. సో కట్ ఆఫ్ చూసుకోకుండా మీరు పెట్టారంటే మీకు సీట్స్ అనేవి రావన్నమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్.